హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం స్కార్లెట్ మూవీ రివ్యూ తీసుకొచ్చాం గైస్. ఇది ఒక యానిమీ మూవీ గైస్, ఇది ఒక యానిమేషన్ మూవీ, ఇది ఒక హాలీవుడ్ గైస్. మూవీ చూడడం జరిగింది. ఇది మనకు ప్రెసెంట్ ప్రైమ్ డేలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ రాజు అయితే ఉంటాడు గైస్. అయితే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఆ స్థానాన్ని ఎలాగైనా తీసుకోవాలని అనుకుంటాడు గైస్. అయితే హీరోయిన్ వాళ్ళ డాడీని అయితే చంపేస్తాడు. ఆ స్థానాన్ని తనైతే తీసుకుంటాడు గైస్. తను రాజులా అయితే నిలబడతాడు. అయితే హీరోయిన్కి ఏం చేయాలో అర్థం కాదు. అయితే హీరోయిన్ ఎలాగైనా తన బాబాయ్ మీద పగ తీర్చుకోవాలని అనుకుంటుంది గైస్. వాళ్ళ నాన్నని చంపిన తన బాబాయ్ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకుంటుంది గైస్. మళ్ళీ దాని తర్వాత ఏం జరిగింది, తను అనుకున్నట్టు వాళ్ళ నాన్నని చంపిన తన బాబాయ్ మీద పగ తీర్చుకుందాం. మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది త్రూ అవుట్ మీద మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది గైస్. బాగుంది మూవీ. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ చాలా బాగా తీసుకెళ్లారు. ల్యాగ్ లేకుండా స్టోరీలోకి అయితే తీసుకెళ్ళిపోతారు గైస్. ఎప్పుడైతే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ చనిపోతారో అక్కడి నుంచి మూవీ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది. హీరోయిన్ ఎదుర్కొనే సిచ్యువేషన్స్ కానివ్వండి, ఆ ఎమోషన్స్ కానివ్వండి సూపర్గా అనిపిస్తాయి. మధ్యలో హీరోయిన్కి ఒక అతను పరిచయం అవుతాడు, తనే హీరో. తన పోషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళ మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్లీ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్లీ హీరోయిన్గా చేసిన యానిమీ ఎవరైతే ఉన్నారో సూపర్గా, అంటే ఎమోషన్స్ సూపర్గా అనిపిస్తాయి. బాగా కనెక్ట్ అవుతాం కూడా. ఆ ఫాదర్ ఇంకా డాటర్ మధ్య ఎమోషన్స్ కూడా సూపర్గా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొద్దిగా ల్యాగ్ అయినట్టు ఫీల్ అయితే వస్తుంది గైస్. కొద్దిగా బోర్ అయితే ఫీల్ అవుతాం. బట్ యాక్షన్ సీక్వెన్సెస్ సూపర్గా అనిపిస్తాయి. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ కూడా మనకు తగులుతాయి. కొన్ని సర్ప్రైజ్ అంటే కొన్ని ట్విస్టులు కూడా ఉంటాయి. అవి కూడా చాలా బాగా అనిపిస్తాయి. ఎమోషనల్గా కూడా సూపర్గా అనిపిస్తాయి గైస్. సూపర్గా ఉంటుంది. ఎండింగ్కి వచ్చేసరికి ఒక ట్విస్ట్ అయితే పడుతుంది. అది డీసెంట్గా అనిపిస్తుంది. ఆ ట్విస్ట్ కూడా సూపర్గా అనిపిస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ట్విస్ట్ బాగుంది. ఎండింగ్ కూడా చాలా బాగా అనిపించింది గైస్. ఓవరాల్ చూసుకుంటే మంచి మూవీ చూసినంత ఫీల్ అయితే వస్తుంది గైస్. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొద్దిగా లాగ్ అయినట్టయితే అనిపిస్తుంది. బట్ బోర్ ఎక్కడ ఫీల్ చేయలేదు. చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్లీ ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాం. ఆ ఫాదర్ ఇంకా డాటర్ ఎమోషన్స్ మాత్రం చాలా బాగా అనిపిస్తాయి. క్లైమాక్స్లో కూడా ఎమోషనల్గా అనిపిస్తుంది మూవీ. క్లైమాక్స్కి వచ్చేసరికి ఎమోషన్ ఎండింగ్ అవుతుంది. ఎమోషనల్గా కూడా ఎంజాయ్ చేస్తారు క్లైమాక్స్. ఇంకా సూపర్గా అనిపిస్తుంది గాయస్. మూవీ మాత్రం ఓవరాల్ చూసుకుంటే మంచి మూవీ చూసినంత అనిపిస్తుంది. నాట్ బ్యాడ్ అనిపిస్తుంది. ఒక గుడ్ వన్ అయితే అనిపిస్తుంది గాయస్. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది ప్రెసెంట్ స్కార్లెట్ మూవీ. ఓకే, స్కార్లెట్ మూవీకి నేచర్ రేటింగ్ కదా 5కి 3.75 గైస్. నాకు పర్సనల్ మూవీ నచ్చింది, బాగుంది గైస్. ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది, వాచ్ చేయండి గైస్. ఓకే, స్కార్లెట్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.